ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసిగృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం షష్టమ స్కందము. అయితే అడగకూడని ధనాన్ని అడగకూడదని అడిగేవాడు ఎప్పుడూ మానడు. అడిగేవాని మాట ఎందుకు కానీ కోరికతో అడిగినప్పుడు ఇచ్చేవాడు ప్రాణాలైనా ఇచ్చివేస్తాడు, కానీ దాచుకోడు అని దేవతలు ఎదుటివాని కష్టాన్ని గూర్చి ఆలోచించకుండా కార్యపరులై వినయం కలిగిన మాటలతో ప్రార్థించారు. దధీచి కూడా నవ్వుతూ లోకధర్మాలన్నీ తెలిసి కూడా కొంతసేపు మీకు ఎదురు మాట్లాడాను, దీనిని సహించండి. మీలాంటి వారికి ప్రీతి కలుగుతుంది అంటే ఎప్పటికైనా విడవదగిన శరీరాన్ని ఇప్పుడు విడవడం దుర్లభం ఏమీ కాదు. నశించిపోయే దేహం ద్వారా కీర్తిని పుణ్యాలను సంపాదించని వాడు రాతి కంటే కఠినమైన వాడు. మీ వంటి పవిత్రమైన కీర్తి కలవారు కోరుకున్న ఈ శరీరం లెక్కించలేనంత ధర్మాన్ని ఆర్జించుకుంది. ఈ దేహం వలననే జీవులందరూ శోకం కలిగినప్పుడు శోకిస్తూ, హర్షం కలిగినప్పుడు ఆనందిస్తూ ఉంటారు. అటువంటి మహా కష్టం ధైర్యము కలిగించే ఈ శరీరము కాకులకు, కుక్కలకు, నక్కల పాలు కాకుండా మేలే జరిగింది అని దధీచి నిశ్చింతుడయ్యాడు. భగవతత్వాన్ని గ్రహించాడు. బంధనాలన్నీ వదులుకున్నాడు. బుద్ధి, ఇంద్రియాలు, మనసుతో కూడిన క్షేత్రజ్ఞుని అంటే జీవుని పరబ్రహ్మ స్వరూపమైన భగవంతుని యందు లయం చేశాడు. యోగ జ్ఞానం చేత శరీరం విడిచిపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు అతని ఎముకలతో విశ్వకర్మ చేత వాడి అయిన 100 అంచులు గల వజ్రాయుధాన్ని నిర్మింపజేశాడు. భగవంతుని తేజస్సుతో అది మరింత ప్రకాశమానమైంది. ఆ వజ్రాయుధాన్ని చేతబట్టి ఇంద్రుడు ఐరావతం ఎక్కి సమస్త దేవతలు, గరుడ గంధర్వులు, విద్యాధరులు, కిన్నెర కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు అందరూ సేవిస్తూ ఉండగా, మునిజనులు కీర్తిస్తూ ఉండగా, ముల్లోకాలకు ఆనందాన్ని కలిగిస్తూ భగవద్ అనుగ్రహం కలగడం వలన మహా ఉత్సాహంతో ముఖం వికసించగా వృత్రాసురుని మీదకి దండెత్తాడు. వృత్రుడు దానవాన్వయ పవిత్రుడు, లోక జిగాంసక క్రియాసూత్రుడు, నిగ్రహాగ్రహణ సుస్థిర వాక్య వివేకమాన చారిత్రుడు, దేవతోరగధరీకృత వక్త్రుడు, రోష దూషితామిత్రుడు, శత్రురాకగణి మిక్కిలి అయిన యుగాంతకాకృతిన్. దానవ వంశాన్ని పవిత్రం చేసేవాడు, లోకాలను చంపడమే కాకుండా పనిగా పెట్టుకున్నవాడు, నిగ్రహం అనుగ్రహం రెండింటి విషయంలో కూడా వివేకమైన స్థిరమైన మాటలు మాట్లాడే చరిత్ర కలిగినవాడు, దేవతలు అనే పాములకు పుట్టగా చేయబడిన నోరు కలవాడు, అంటే దేవతలను మింగివేసేవాడు, రోషంతో శత్రువులను దూషించేవాడు అయిన వృత్రాసురుడు శత్రువుల యొక్క రాక చూచి ప్రళయకాలం నాటి యమునిలాగా యుద్ధానికి తలపడ్డాడు. మెండుగల ధనుజనాయక మండలములు గొల్వ నడిచె మహితోద్ధతి, వేదండముల నడుమ జను నడగొండయును బోలెని బిడకోపోద్ధుతుడై. పరాక్రమం కలిగిన రాక్షస వీరులు సమూహాలుగా కొలుస్తూ ఉండగా మహావేగంగా వృత్రాసురుడు మిక్కిలి కోపం చేత ఉద్ధతుడై ఏనుకల మధ్య వెళ్తూ ఉన్న నడిచే కొండలాగా బయలుదేరాడు. కాలగలుడరి కడువడి గాలునిపై గవయు మాట్కి ఖరతర రవ సంచాలిత పూర్వ దిగంతరుడై, లీల మహేంద్రు మీదన తడరిగి నృప. నీలకంఠుడు అతి వేగంగా యమునిపై తలపడిన రీతిగా అతడు మిక్కిలి కఠోరమైన కంఠధ్వనితో తూర్పు దిక్కును చలింపచేస్తూ మహేంద్రుని మీదికి నడిచాడు. ఈ రీతిగా రుద్రగణాలు, మరుద్గణాలు, ఆదిత్యగణాలు, అశ్విని దేవతలు, పితృదేవతలు, విశ్వేదేవతలు, దిక్పాలకులు, సిద్ధులు, సాధ్యులు,
కిన్నరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు మొదలైన ఇంద్రుని యొక్క సైన్యంతో నముచి, శబరుడు, అనర్వుడు, ద్విమూర్ధుడు, వృషభుడు, అంబరుడు, హయగ్రీవుడు, శంకుశిరుడు, విప్రచిత్తి, అయోముకుడు, పులోముడు, వృషపర్వుడు, హేతి, ప్రహేతి, ఉత్కటుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, కపిలుడు, విభావసుడు, ఇల్వలుడు, పల్వలుడు, దందసూకుడు, వృషధ్వజుడు, కాలనాభుడు, మహానాభుడు, భూత సంతాపసుడు, వృకుడు, సుమాలి, మాలి మొదలైన దైత్యులు, దానవులు, యక్షులు, రాక్షసులు మొదలైన అసంఖ్యాకులైన వృత్రాసురుని సైన్యాలు క్రమక్రమంగా తలపడి యుద్ధం చేశారు. అసురులకున్ సురావళికి నయ్య మహారణమప్పుడొండొరుల్ ముసలగదాసి కుంత శరముద్గరతో మర భిండిపాల పట్టిస పటుశూల చక్రటేవలు సూపియదల్చి ఆర్చుచున్ మసలక కప్పిరస్త్రముల మార్కొనే మంటలు మింటనంటగన్. అలాగా దేవతలు రాక్షసులకు నడుమ పెద్ద మహాయుద్ధం జరిగింది. అప్పుడు వారు పరస్పరం కూడా రోకళ్ళు, గదలు, కత్తులు, బల్లేలు, బాణాలు, ముద్గరాలు, తోమరాలు, ఇనుప ములుకులు కలిగిన ఆయుధాలు, పట్టిసాలు, పొడవైన శూలాలు, చక్రాలు ఉపయోగిస్తూ తమ పరాక్రమం చూపి శత్రువులను ఎదిరించి అదలించి బొబ్బలిడుతూ మంటలు ఆకాశాన్ని అంటేలా అస్త్రాలతో తెగకుండా కప్పివేశారు. ఒండొరుల గడవనేసిన కాండములాకాశ పదముగప్పి మహోల్కాదండంబులొలసి నిష్ఠుర భండనముఖముప్పెజూడ ప్రళయోచితమై ఒకరిని మించాలని ఒకరు వేసిన బాణాలు ఆకాశ మార్గమంతా కప్పివేశాయి. మహావుల్కలు తండోపతండాలుగా కూడి ప్రళయకాలమాయిది అనిపించే విధంగా ఆ యుద్ధరంగం అతి భయంకరంగా మారింది. సురవరులేయు బాణములు సూట్కి ఖగోచరమై నభస్సలంభరి మురిగప్పిరేసి దివసాంతము చేసిన లీల నాసురేశ్వర బలయూధ వీరులను సాయక పంక్తుల చేత వాని రూపర శతధూళి చేసి పరపైన తమంబొనరించి రాచుచున్. దేవతలు వేసే బాణాలు చూపులకు కనబడక ఆకాశమంతా దట్టంగా కమ్మివేసి సాయంత్రమైపోయినట్లుగా ఉన్నది. ఆ రాక్షసరాజు బలగాలలోని వీరులు కూడా తమ బాణ పరంపరల చేత వాటినన్నింటినీ రూపం కోల్పోయేలా సన్నని ధూళిగా మార్చివేశారు. వీరాలాపాలు చేస్తూ ఉన్నారు. ఆ చీకటి పోయేటట్లుగా చేశారు. సమరమధాంధులై సురనిశాచర వీరులు సైనికాంఘ్రి సంక్రమిత మహీపరాగములు గ్రమ్మిన నుమ్మలి కంపు జీకటుల్ దమకనుదోయి కడ్డముగదార్కొని నంజలమూది పోరిరాక్రమిత నిజాంతరంగ పరిఘట్టిత రోషమహాగ్ని పెంపునన్. సైనికుల పాదాలు తాకిడికి పైకి రేగిన ధూళి అంతటా వ్యాపించింది. బాధించే చీకటలు తమ కన్నులకి అడ్డం కాగా దేవవీరులు, రాక్షస వీరులు గొప్పదైనటువంటి పట్టుదలతో ఒకరితో ఒకరు పోరాడారు. వారి మనసులను రోషమనే మహాగ్ని మిక్కుటంగా చుట్టివేసింది. అతిగలిత రక్తధారాక్షతములతో గానబడిరి సైనికులు మహోద్ధత రోషవహ్ని కీలలు వితతంబై పెల్లగిల్లి వెడలడి భంగిన్. మహా ఉద్ధతమైనటువంటి రోషాగ్ని జ్వాలలు అధికమై ప్రకలించుకొని బయటికి వచ్చినట్లుగా మిక్కుటంగా రక్తం కారుతూ ఉన్న గాయాలతో కనిపిస్తూ ఉన్నారు సైనికులు. ధవనించు సింజి నీటంకార రవములు భట సింహనాదంబు భరిడవింప
భీషణోత్తమహయహేష విఘోషంబుకరి బృంహిత స్ఫూర్తి క్రందుగొలుప సమర నిస్సంకంక శంఖ నినాదంబునేమి స్వనంబుల నిహ్నవింప దుములమై చలెగడి దుందుబిద్వానంబులట్టహాసంబులనాక్రమింప ఘటిత శస్త్రాస్త్ర నిష్ఠుర ఘట్టనోత్తఖర కఠోరోరు విస్ఫులింగంబులడరే దివ్యకోటి రమణి ఘృణి ధిక్కరింప సమరమొనరించి రసురులు నమరవరులు చెలరేగే ధనుష్టంకార ధ్వనులు వీరభటుల సింహనాదాలను కమ్మివేస్తూ ఉన్నాయి. ఉత్తమమైన గుర్రాల భయంకరమైన సకిలింపులు ఏనుగుల యొక్క ఘీంకారాలను కమ్మివేస్తూ ఉన్నాయి. శమర నిస్సంకుల అనే బిరుదు పొందిన వీరుల యొక్క శంఖధ్వానాలు రథచక్రాల ఘోషను మింగివేశాయి. ఇరుపక్షాల నుండి చెలరేగే దుందుబి ధ్వనులు అట్టహాసాలను ఆక్రమించేస్తూ ఉన్నాయి. ప్రయోగింపబడిన శస్త్రాలు అస్త్రాల యొక్క రాపిడి చేత పుట్టిన కఠోరమైన నిప్పురవ్వలు చెలరేగి దివ్యమైన కిరీటాల యందలి మణుల కాంతులను కూడా ధిక్కరిస్తూ ఉన్నాయి. ఈ రీతిగా అమరవరులు దానవులు పరస్పరం కూడా యుద్ధం చేశారు. ఈ విధంగా ప్రళయకాలంలో విజృంభించి ఉవ్వెత్తుగా ఎగసిపడే తరంగాలతో ఘోషిస్తూ ఉన్న మహాసముద్రాలలాగా ప్రళయకాలంలో అంతటా ఆక్రమించిన జంఝామారుతం చేత చెదరగొట్టబడిన పెద్ద పెద్ద పిడుగులతో కూడిన మేఘాలలాగా రెండు సైన్యాలు కలిసి సంకుల సమరం చేస్తూ ఉన్నాయి. అప్పుడు యుద్ధభూమి అంతా ప్రళయకాలంలో యముడు సకల ప్రాణులను సంహరిస్తున్న తీరుగా ఉన్నది. రథాలు గజాలు తురగాలు పదాతి దళాల వీరులు పరస్పరం తీవ్రంగా బాణాలు వేసుకుంటూ చెదరగొడుతున్నారు. కత్తులతో కవచాలను చీల్చివేస్తూ ఉన్నారు. అడిదములతో కొడుతూ ఉన్నారు. బల్యాలతో గుచ్చుతున్నారు. గొడ్డళ్లతో చీలుస్తున్నారు. రోకళ్లతో మోదుతున్నారు. ముద్గరాలతో బాదుతున్నారు. చక్రాలతో సంహరిస్తూ ఉన్నారు. శబలాలతో నొప్పిస్తూ సూర్యులతో మెదిపేస్తూ శూలాలతో నుగ్గు చేస్తూ ఉన్నారు. అశ్విక సైన్యం మీదకి ఉరికి తోకలు నరికి తొడలు ఖండించి మూపురాలు చెక్కి మెడలు నరికి మొదళ్ళు వెలికి తీసి నడుములు ఖండించి ముక్కులు కోసి కాళ్ళు విరిచి ప్రక్కలు చెక్కి నాశనం చేసేశారు. ఏనుగులను చెదరకొట్టేశారు. వాటి శరీరాలను గాయపరిచారు. కుంభాలు పగలగొట్టారు. దంతాలు విరిచివేసి తొండాలను తెగనరికారు. అవయవాలను ఖండించారు. చల్లా చెదురు చేశారు. రథాలను నుగ్గు చేశారు. రధికులను చంపేశారు. సారథులను సంహరించారు. గుర్రాలను చంపి తలలను పగలగొట్టి మరి కవచాలను బద్దలు కొట్టి వెళ్ళగొడుగులను చించివేసి కకావికలు చేశారు. సైనికులను చిదిమివేశారు. వీరులను నుగ్గు చేశారు. నడుములు ఖండించారు. పరస్పరం ఒకరితో ఒకరు వింటినారులు తెంచివేశారు. అన్యోన్యం కూడా విండ్లను విరుచుకున్నారు. రథాలను ధ్వజాలు గుర్రాలు సారథులు రధికులతో పాటుగా నాశనం చేశారు. సైనికులు పరస్పరం పాదాలు మోకాళ్ళు పిక్కలు చేతులు తలలు నరుక్కున్నారు. యుద్ధభూమి అంతటా రక్తం మజ్జ మాంసం బురదలా నిండిపోయింది. ఇలా వారు అతి భయంకరంగా పోరాడారు. సమజయమున్ సమాపజయ సామ్య పరిశ్రమమున్ సమోరు విక్రమమున్ సమాస్త్ర శస్త్ర బల గర్వమునైకడు ఘోర భంగి నానముచి విరోధి సైన్య గణనాథులతోడ నిశాచరేశ్వరోత్తములు దురంబు శేసిరొగిదార్కుని వృత్త బలంబు ప్రాపునన్. జయము అపజయము పరిశ్రమ గొప్ప విక్రమము అస్త్రాలు శస్త్రాలు బలగర్వం వారికి సమానంగా ఉన్నాయి. ఇంద్రుని సేనానాయకులతో రాక్షసేశ్వరులు తలపడి వృత్రుని బలం ఆధారంగా మిక్కిలి ఘోరంగా పోరాడుతూ ఉన్నారు. ఆ సమయంలో మొత్తముగ బారు పెనునెత్తురు మహానదుల దత్తరముతో నురికి కుత్తుకల్మోవన్
జిత్తములను పివెసనెత్తుకొను భూతములనత్తుకొని శాకినిలు జొత్తిలెడి మాంసం బుత్తలముతో మెసగి నృత్తములు సేయు మదమత్తగన ఢాకినిలు నృత్తగది ప్రేవుల్ బిత్తరములం దిగిచి మెత్త మెదడుల్ మొనసి గుత్తగొనుచుండ భయవృత్తి గలను పెద్ద పెద్ద రక్తపు నదులు కలిసి కట్టుగా ప్రవహిస్తూ ఉన్నాయి. భూతాలు తత్తరపడుతూ ఆ నదుల్లోనికి ఉరికి మనసులలో సంతోషం పట్టలేక గొంతు వరకు త్రాగుతూ ఉన్నాయి. వాటి వెంబడే శాకినీలు తేలుతున్న మాంసఖండాలను వేగిరిపాటుతో తిని నృత్యాలు చేస్తూ ఉన్నాయి. మదించి మత్తిల్లిన డాకినీలు నృత్యం చేస్తూ పేగులు పీకి మెత్తని మెదడుతో కలిపి గుత్తగా తింటూ ఉన్నాయి. అలా యుద్ధరంగమంతా భయంకరంగా ఉన్నది. ఈ రీతిగా దేవతలు దానవులు నర్మదా తీరంలో కృతయుగంలో మొదలుపెట్టి త్రేతాయుగం ప్రవేశించే వరకు కూడా దారుణంగా పోరాడారు. వృత్రాసురుని భుజబలం ఆసరాగా రాక్షసులు వెనుతీయక దేవతలపై గుంపుగట్టి తమ ప్రతాపం చూపుతూ పెద్ద పెద్ద చెట్లను రాళ్లను కొండ శిఖరాలను వర్షంలా కురిపించారు. గిరిపాషాణ మహీజముల్ గురియగా గీర్వాణులన్నింటి నిష్ఠుర నారాచ పరంపరల్ బరుపు చుజూర్ణంబుగా వింప నిర్భరలీలం దమజేయు సత్వములు దోర్భంగంబులై బోవగా దెరళన్ రాక్షసయోధ వీరుల మదోద్రేకంబు సంచిన్నమై. ఈ రీతిగా రాక్షసులు కొండలు బండలు చెట్లు కురిపిస్తే దేవతలు వాటిని అన్నింటినీ వాడి అయిన బాణాలు వేసి నుగ్గు చేశారు. తాము చూపిన ఈ బలమంతా పూర్తిగా వ్యర్థమై చేతుల చేవ అణచిపోగా మరి రాక్షస వీరుల మధోద్రేకం చిన్న భిన్నమై వారు పారిపోయారు. ప్రచురముగ రాక్షసావలి ఖచరులపై నేయునిబిడ కాండావలి దుర్వచనుడే డెడనాడు మాటలు సుచరిత్రునియందు బోలె జొరవయ్యె నృపా. నోటి దూలగలిగిన వాడు పెట్టే శాపనార్థాలు సత్ప్రవర్తన గలవానిని చేరలేని విధంగానే రాక్షసుల సమూహం దేవతల మీద అమితంగా ప్రయోగించి ఎడతెరిపిలేని బాణాలు వారిని ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు అంత సురలేయుని బిడాస్త్రముల పాలై పంతములు దక్కి హత పౌరుషముతో నిశ్చింతగతి రక్కసులు సుగ్గుడిగి భూమి గంతుగొని పారిర పకార పరులార్వన్. దేవతలు వేసే దట్టమైన అస్త్రాలకు గురి అయిన రాక్షసులు తమ పంతం మానేశారు, పౌరుషం వదిలేశారు, మారు ఆలోచన లేక సిగ్గు వదిలేశారు. ఇక శత్రువుల యొక్క జయనాదాలు చేస్తూ ఉండగా భయపడి పారిపోయారు. కొండల బోలెడు రక్కసులొండొరులంగడవ బారి రుక్కరి పట్టుకోదండముఖ సాధనంబులు భండనమున వైచి దివిజపతులార్వంగన్. సమర్థమైన విండ్లు మొదలైన సాధనాలను ప్రయోగించి దిక్పాలురు సింహనాదం చేయగా కొండల వంటి రాక్షసులు పరాక్రమాన్ని కోల్పోయి ఒకరిని మించి మరొకరు పరుగులు తీసి పారిపోయారు. ఈ విధంగా తమ దండనాయకులు యుద్ధ భూమిని విడిచి తన అండ కూడా మరిచిపోయి పరుగులు తీసి పారిపోవటం చూశాడు వృత్రాసురుడు. రుజుబుద్ధి కల అతడు పకపక నవ్వాడు. వారితో ఇలా అన్నాడు: క్షుళ్ళక వృత్తి మీ కగునె సూరుల కిమ్మెయి కీర్తి భోగముల్ గొల్లగజేయు చావు మది గోరిన వారలకైన గల్గునే తల్లడ మంది సమర ధర్మము మానిదలంగ బాడియే మల్లుడు దుర్ధమ ప్రధానమత్తుడు వృత్రుని ప్రాపెరుంగరే. సూరులైన మీకు ఇటువంటి నీచ ప్రవర్తన తగునా? ఈ రీతిగా కీర్తి భోగము రెండూ మిక్కుటంగా కలిగించే చావు మనసులో కోరుకున్న వారికైనా దొరుకుతుందా? తల్లడిల్లిపోయి ఇలా యుద్ధ ధర్మం మాని తొలగిపోవడం న్యాయమేనా?
యోధుడు, తీవ్రమైన యుద్ధం అంటే మత్తిల్లిపోయేవాడు అయిన ఈ వృత్రాసురుని అండ ఎటువంటిదో మీరు ఎరుగరా? చావు ధ్రువమైన ప్రాణికి జావులు రెండరసి కొనుడు సమరమునందున్ భావింపయోగమందును జావంగా లేని చెడుగు జావుం జావే. ప్రాణికి చావు ఎలాగూ తప్పదు. ఆ చావులు రెండే ఉత్తమమైనవి. ఆలోచించండి, ఒకటి యుద్ధంలో, రెండు యోగంలో. అలా చావలేని చెడుగు చావు కూడా ఒక చావేనా? ఇలా అంటూ వాసుదేవుని తేజో విశేషం చేత విజృంభించి దావాగ్ని జ్వాలల వలె వెలుగుతూ భయపడి వెన్నుచూపి పారిపోయే రాక్షసులను వెంబడించి తరుముతున్న దేవవీరులను చూశాడు. స్వర్గాన్ని అనుభవించాలనే కోరిక మీకు లేదు కాబోలు. కేవలం నా చూపు ముందర స్పర్శకందేటట్లుగా నిలువండి అని హోంకరించాడు. ప్రళయకాలపు మేఘం ఆటోపం చూపినట్లుగా కఠినమైన కంఠ హుంకారాలతో బెదిరింపులతో గర్జిస్తూ విజృంభించాడు. ప్రళయకాలంలో వాయువు చేత రెచ్చగొట్టబడిన మహాగ్ని జ్వాలలను కూడా తృణీకరించే భయంకరమైన చూపులతో చూశాడు. లయకార రుద్రునిలా అఖిలంగా మారిపోయాడు. సమస్త జీవుల భారాన్ని భరించే బ్రహ్మాండ భాండం పగిలిపోయేలా మహాధ్వని చేస్తూ అట్టహాసం చేశాడు. కూడే జగంబులన్నీయును గృంకిరి సూర్య సుధాంసులద్రులు లద్రులూటాడే నభస్థలం భగలె నంబుదులింకే నుడుగ్రహాలి పట్టూడే వడింది సెల్వగిలే నుర్వర గృంకెన జాండ భాండమల్లాడే విధాత బెగ్గడిలే నాచుచు వృత్రుడు బొబ్బ పెట్టినన్. వృత్రాసురుడు అలా అట్టహాసం చేస్తూ బొబ్బ పెట్టగానే లోకాలన్నీ కలిసిపోయి ముద్దగా అయిపోయాయి. సూర్యుడు, చంద్రుడు కూడా అస్తమించారు. పర్వతాలు కదిలిపోయాయి. ఆకాశం విచ్చిపోయింది. సముద్రాలు ఇంకిపోయాయి. నక్షత్రాలు, గ్రహాలు రాలిపోయాయి. దిక్కులన్నీ వెంటనే పగిలిపోయాయి. భూమి కుంగిపోయింది. బ్రహ్మాండం వణికిపోయింది. బ్రహ్మదేవుడు కూడా భయకంపితుడయ్యాడు. కూలిరి వియచ్చరులు సోలిరి దిశాదిపులు వ్రాలి రమర వ్రజము ధూలిర రగేంద్రుల్ ప్రేలిరి మరుత్తురులెద జాలిగొని రాస్వినులు కాలుడిగి రుద్రుల వలీలు బడి రాతిన్ వ్రేలిరి దినేశ్వరులు కీలెడలినట్లు సురజాలములు పెన్నిదుర పాలగుచు ధారాభీలా గతితోడదమకేలి ధనువులు విడిచి నేలబడి మూర్ఛలందేలిరి మహాత్మా. ఈ విధంగా ఓ మహాత్మా, ఆకాశచారులు కింద పడిపోయారు. దిక్పాలకులు సోలిపోయారు. దేవతలందరూ అలిసిపోయారు. ఉరగులు తూలిపోయారు. మరుత్తులు పేలిపోయారు. అశ్వినులు మనసులో చాలా శ్రమకు లోనయ్యారు. రుద్రుడు కాళ్ళు కదపలేక ఆర్తితో పడిపోయారు. కీళ్ళు సడలిపోయినట్లుగా ఆదిత్యులు నేలబడ్డారు. దేవతాగణాలన్నీ పెద్ద నిద్రపాలైనట్లుగా మహాభయంతో తమ చేతులలోని విండ్లను విడిచి మూర్ఛపోయారు. ఇట్లా ఈ విధంగా అతడు కఠోరమైనటువంటి పెడబొబ్బ పెట్టగా పిడుగు ఆ కంఠధ్వనికి పిడుగుపాటుకు కూలిపోయే ప్రాణుల్లాగా ఇంద్రుని యొక్క సైన్యాలు ఒళ్ళు తెలియకుండా యుద్ధరంగంలో పడి మూర్చిపోయాయి. వృత్రాసురుడు యుద్ధభూమిలో ఎదురులేనివాడై తన పాద ఘట్టనలతో భూమి గజగజలాడుతూ వణికిపోతూ ఉండగా వాడి అయిన శూలం చేతబట్టి మదపుటేనుగు తామర కొలంలో ప్రవేశించి తొక్కివేసిన రీతిగానే కన్నులు మూసుకొని కాళ్లతో రూపురేఖలు లేకుండా త్రొక్కివేశాడు. అలా విజృంభించి విహరిస్తున్న వృత్రుని చూశాడు ఇంద్రుడు. 100 వజ్రాయుధాలతో సమానమైన కఠినమైన గదను మహాభయంకరంగా ప్రళయకాలపు సూర్యుని తీవ్రమైన పరివేశంలాగా గిరగిరా తిప్పి విసిరివేశాడు.
అది మింటంబెను మంటలంట బరపై ఆభీల వేగంబునన్ గదియన్ వచ్చిన లీలవామకర సంక్రాంతంబు గావించి బెట్టిదుడై చేరి సురారి దానిగొని కాఠిన్యోరు పాతంబులం జదియన్మోది గజేంద్ర మస్తకమునుత్సాహైక సహాయుడై. ఆ గద ఆకాశంలో పెద్ద మంటలు వ్యాపిస్తూ ఉండగా భయంకరమైన వేగంతో వృత్రాసురుని సమీపించింది. అతడు దానిని ఎడమ చేతితో అవలీలగా పట్టుకున్నాడు. పరాక్రమించి ఇంద్రుని సమీపించాడు. మహా ఉత్సాహంగా ఆ గదాదండాన్ని ఉపయోగించి కఠినమైన దెబ్బలతో ఐరావతం యొక్క కుంభస్థలాన్ని చితికిపోయేలా కొట్టాడు. అగ్గజంబు కులిశహతిగూలకుల మహీధ్రంబు బోలె రక్తధారలురళమస్తకంబు వగిలి మదమరి జిర తిరిగి భీతి తోడదెరలి పరచే. ఆ వజ్రాయుధపు దెబ్బకు కూలిపోయిన కులపర్వతముల ఏనుగు రక్తధారలు స్రవిస్తూ ఉండగా తల చితికి మదం కోల్పోయి చిరచిరా తిరుగుతూ భయంతో తప్పుకొని పారిపోయింది. గజముదెరలి దాని కొరలి కంపముంది బారగా భజన నింద్రుడంకుశమున బట్టి బిట్టు నిల్పుచున్ నిజ సుధార సైకపాన నిర్ణయార్ధ్రకరమునన్ రుజుతమీర నిమిరె నదియురీతి మెరసి క్రమ్మరన్. ఈ రీతిగా ఏనుగు చెదిరిపోయింది. దాని గుండెలు బేజారై పారిపోతూ ఉండగా ఇంద్రుడు దానిని బుజ్జగిస్తూ అంకుశముతో దానిని గట్టిగా పట్టి నిలబెడుతున్నాడు. అమృతరసాన్ని పానం చేసే చల్లని చేతితో నెమ్మదిగాను సూటిగా దానిని నిమిరాడు. అప్పుడు అది కూడా దారిలోకి వచ్చి తిరిగి నిలదొక్కున్నది. ఈ విధంగా ఇంద్రుడు ఐరావతాన్ని సేదతీర్చి నిలుచున్నాడు. అప్పుడు ఎదుట ఉన్న ఇంద్రుని చూచి వృత్రాసురునికి తన సోదరిని అతడు చంపిన తెంపు అంటే సాహసం గుర్తొచ్చింది. శోకం మోహము రెండూ కలిగాయి. వక్రంగా నవ్వాడు. యుద్ధం చేయాలి అనే కోరిక కలిగి అతడు ఇలా అన్నాడు: నాకుంబెద్దయు నీకు సద్గురువు దీనవ్రాత రక్షుణ్ శుభాలోకుం జంపితి విట్లు పాపమతివై లోభంబుతో నీయడంలో కుల్నవ్వగ మద్భుజాపటిమకున్ లోనైతివి శూలమందాక కంపింపగ నిన్ను గృచ్చి రుణ విముక్తాత్ముండనై పేర్చెదన్. విశ్వరూపుడు నాకు అన్న, నీకు సద్గురువు, దీనులను రక్షించేవాడు, శుభదృష్టి కలిగినవాడు. అటువంటి వానిని లోభబుద్ధితో పాపబుద్ధి కలిగిన వాడవై చంపివేశావు. ఈనాడు లోకులందరూ నవ్వేలా నా భుజబలానికి లోనవుతున్నావులే. కంపించిపోయేలా ఈ శూలానికి నిన్ను గుచ్చుతాను. ఆపై రుణ విముక్తుడనై సంతోషిస్తాను. ఎట్టి తులువైన గాని నెట్టనదన బ్రతుకు కొరకు నీవలె గురువుం చుట్టమును బుඤ్యు బ్రాహ్మణ్యుడు బట్టి వధింపంగగలడే పశువుం బోలెన్. ఎంతటి దుష్టుడైనా కానీ తాను బ్రతకడం కోసం నీలాగా గురువు, చుట్టము, పుణ్యాత్ముడు, బ్రాహ్మణుడు అయిన వానిని పశువులాగా పట్టి వధించగలడా? దయయున్ సత్యమున్ విడిచి ధర్మము మానియ శంభుబాసి శ్రీజయముల భారద్రోళి పురుషత్వముగానకలోక నిందితాహ్వయుడగువానే చావునకు నార్యులు గుందుదురే శృగాలముల్ ప్రియమునంటునే శవము బ్రేలక చేరునే కంక గృధ్రముల్. దయ, సత్యము విడిచి ధర్మాన్ని కాదని కీర్తి మాపుకొని సంపదను, జయాన్ని దూరంగా నెట్టివేసి పౌరుషం లేక లోకనిందకు గురైన వాని చావుకు ఆర్యులు ఎవ్వరూ విచారించరు. నక్కలు ప్రేమతో ఆ శవాన్ని ముట్టవు. రాబందులు, గద్దలు సంతోషంగా అరుస్తూ చేరవు అని వృత్రాసురుడు ఇంద్రుని నిందిస్తూ ఉన్నాడు.
ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణివిహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.